2014 తరువాత భారత సైన్యంలో అనూహ్యమైన ఒక చరిత్రాత్మకమైన మార్పులు వచ్చాయి. అవేంటి అనే విషయాల్ని ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పాను. మీలో ఎంతమంది చూశారో తెలియదు. బట్ ఈ వీడియోలో బోఫోర్స్ గన్స్ తరహా గన్స్ విషయంలో 2014 తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయనే విషయాలు తెలుసుకుందాం. 2014 కంటే ముందు పరిస్థితి 1986లో స్వీడన్ నుంచి కొనుగోలు చేసినటువంటి బోఫోర్స్ గన్సే సైన్యానికి ప్రధాన ఆధారం. 1986 నుంచి 2016 వరకు అంటే పూర్తిగా 30 సంవత్సరాలు సైన్యానికి ఆ తరహా గన్ ఒక్కటి కూడా కొత్తది అందించలేదు. కొత్త బోఫోర్స్ తరహా గన్స్ రాకపోవడంతో పాటుగా పాత గన్స్ నిర్వహణకు విడిభాగాల కొరత తీవ్రంగా ఉండేది. 1999 కార్గిల్ యుద్ధంలో బోఫోర్స్ గన్స్ అద్భుతమైన పాత్ర పోషించినప్పటికీ వాటి సంఖ్య పరిమితంగానే ఉండిపోయింది. 2014 తర్వాత వచ్చిన కీలక మార్పులు. ఆ తరువాత 2014 తర్వాత ఆర్మీ ఫీల్డ్ ఆర్టిలరీ రేషనలైజేషన్ ప్లాన్ FARP దాని క్రింద 4 ప్రధాన రకాల ఆధునిక గన్ వ్యవస్థలని స్వీకరించడం ప్రారంభించింది. నెంబర్ 1 ధనుష్ దేశీ బోఫోర్స్ గన్ నమూనా ఆధారంగా భారతీయ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారు చేసినటువంటి గన్ ధనుష్. దీన్ని దేశీ బోఫోర్స్ అని కూడా పిలుస్తారు. పాత బోఫోర్స్ రేంజ్ 30 కిలోమీటర్లు ఉండగా ధనుష్ రేంజ్ 38 కిలోమీటర్ల వరకు పెరిగింది. ఇందులో డిజిటల్ సిస్టమ్స్ GPS ఐడెంటిఫికేషన్ని అమర్చారు. నెంబర్ 2 K9 వజ్రా T మేక్ ఇన్ ఇండియా ప్రైవేట్ భాగస్వామ్యం. ఇది దక్షిణ కొరియా సాంకేతికతతో గుజరాత్లోని L&T హజీరా ప్లాంట్లో తయారైనటువంటి స్వయం చోదక ట్రాక్డ్ గన్. పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో ముఖ్యంగా లదాఖ్ ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఇవి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఆ తర్వాత ATAGS అడ్వాన్స్డ్ టౌడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ లేదా టోవ్డ్ అని చదవచ్చు. DRDO మరియు భారతీయ ప్రైవేట్ దిగ్గజాలు భారత్ ఫోర్జ్ అండ్ టాటా ఇవి సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి 155mm by 52 క్యాలిబర్ ఆర్టిలరీ గన్. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా 48 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగల అత్యంత శక్తివంతమైన ఫీల్డ్ గన్స్లో ఒకటంట. ఇక నెంబర్ 4 M777 అల్ట్రా లైట్ వెయిట్ హోవిట్జర్. 30 ఏళ్ల తర్వాత అంటే 2016లో భారత్ అమెరికా నుండి కొనుగోలు ఒప్పందం చేసుకున్న తర్వాత తేలికపాటి గన్స్ ఇవి. వీటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే చిన్న హెలికాప్టర్ల ద్వారా కూడా వీటిని అరుణాచల్ ప్రదేశ్, లదాఖ్ వంటి మారుమూల సరిహద్దు ప్రాంతాలకి తరలించవచ్చు సులువుగా. అయితే ఇవి సాధారణమైనటువంటి మార్పులా కొంతమందికి అనిపించవచ్చు. కాదు. 2014 కంటే ముందు 1986 నుంచి 2016 మధ్యకాలంలో అంటే 30 సంవత్సరాల్లో ఒక్క కొత్త ఫీల్డ్ గన్ని కూడా సైన్యానికి ఇవ్వలేదు. ఈ 12 సంవత్సరాల్లో ధనుష్, K9 వజ్రా, M777 రూపంలో దేశీయ తయారీ వందలాది గన్స్ సైన్యానికి ఇచ్చారు. ఫీల్డ్ గన్స్ విషయంలో 2014 తర్వాత భారత ఆర్మీ దిగుమతుల నిరోధం నుంచి బయటపడి ప్రపంచంలోనే అత్యుత్తమ స్వదేశీ ఆర్టిలరీ వ్యవస్థలను సొంతంగా తయారు చేసుకునే స్వయం సమృద్ధి స్థాయికి చేరడమే కాకుండా భారతీయ సంస్థ భారత్ ఫోర్జ్ కళ్యాణి గ్రూప్ అభివృద్ధి చేసినటువంటి 155mm ATAGS గన్స్ను మరియు MARG 155 మౌంటెడ్ గన్ 4x4 ట్రక్పై అమర్చినటువంటి 155mm అల్ట్రా లైట్ హోవిట్జర్ను కూడా ఆర్మేనియాకు ఎగుమతి చేసేందుకు దాదాపుగా $155 మిలియన్ విలువైన ఆర్డర్ దక్కింది. సౌదీ అరేబియా, మధ్యప్రాచ్య దేశాల్లో పరీక్షలు కూడా జరిగాయి. భారత్ ఫోర్జ్ రూపొందించినటువంటి భారత్ 52 మరియు గరుడ 105 తేలికపాటి ఆర్టిలరీ గన్స్ ఈ ప్రాంతాల్లో కఠినమైన ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ఆ తర్వాత కేవలం తుపాకులే కాకుండా 155mm బోఫోర్స్ తరహా ఫిరంగులకు వాడేటటువంటి ఆర్టిలరీ షెల్స్ను కూడా భారతదేశానికి చెందిన మ్యూనిషన్స్ అండ్ ఇండియా లిమిటెడ్ మరియు ప్రైవేట్ సంస్థలు భారీ సంఖ్యలో యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఎందుకు విదేశాలు భారతీయ గన్స్ ఎంచుకుంటున్నాయంటే తక్కువ ఖర్చు, ఎక్కువ నాణ్యత. పాశ్చాత్య దేశాలు అంటే అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల గన్లతో పోల్చుకుంటే భారతీయ ఆర్టిలరీ ధర అందుబాటులో ఉంటూనే సమానమైనటువంటి పనితీరును అందిస్తాయి. అంతేకాకుండా లదాఖ్ మంచు పర్వతాలు, రాజస్థాన్ తీవ్రమైన ఎడారి వేడి రెండింటిలోనూ కూడా రాణించేలాగా వీటిని పరీక్షించి తయారు చేయడం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. అభివృద్ధి అందరూ చేస్తారు, బట్ నాట్ ద సేమ్.